నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న డెవలప్మెంట్. నూతన హైకోర్టు ప్రతిపాదనలతో బుద్వేల్లో రియాలిటీకి జోష్. గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జోన్లో జోరు మీదున్న రియాలిటీ రంగం. భారీగా పెరగనున్న నివాస, వాణిజ్య సముదాయాలు. ప్రీ లాంచింగ్ ఆఫర్లపై బీ కేర్ఫుల్. కలల ఇంటి కొనుగోలుపై జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్న ఎక్స్పర్ట్స్. తెలుగు రాష్ట్రాల్లో రెరా నమోదు ప్రాజెక్టుల్లో తెలంగాణ టాప్. ఏపీతో పోలిస్తే రెట్టింపు ప్రాజెక్టులు నమోదు. రియాలిటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ రంగంలో దేశంలోని టాప్ సిటీస్ సరసన నిలిచింది హైదరాబాద్. అలాగే కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీఎస్ రెరా కృషి చేస్తోంది. ఏపీ కంటే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి. కొనుగోలుదారుల హక్కుల రక్షణే ధ్యేయంగా ముందుకు వెళుతున్న రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీలో ఏపీని మించి తెలంగాణ ప్రాజెక్టులు నమోదవుతున్నాయి. తెలంగాణలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా ప్రాజెక్టులు. గత ఏడాది కాలంలో ఇళ్ల కొనుగోళ్లలో హైదరాబాద్ లో 31% వృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో రెరాలో నమోదు ప్రాజెక్టుల్లో తెలంగాణ టాప్. నగరాలు, పట్టణాలు వేగంగా డెవలప్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశంలో ఇళ్ల అమ్మకాల్లోనూ, లేఅవుట్ల డెవలప్మెంట్లోనూ, ఆఫీసు స్పేస్ అభివృద్ధిలోనూ హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుతూ ఉండడంతో విశ్వ నగరంలో భారీగా నిర్మాణాలు చేపట్టాయి రియాలిటీ సంస్థలు. ప్రాపర్టీల కొనుగోలు తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది. 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులు, 8 యూనిట్ల కంటే ఎక్కువ ప్లాట్లు డెవలప్ చేస్తే బిల్డర్లు తప్పనిసరిగా ఆ ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేయకుండా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడితే రెరా చర్యలు తీసుకుంటుంది. దీంతో కొన్ని సంస్థలు మినహా అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు టీఎస్ రెరా అధికారులు. ఇప్పటి వరకు నిబంధనలను అతిక్రమించిన సంస్థలకు దాదాపు 20 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో వందలాది మంది కొనుగోలుదారులకు తాము న్యాయం చేసినట్లు టీఎస్ రెరా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 2 ఏళ్ల కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గత 2 ఏళ్లలో తెలంగాణలో 8,227 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా ఏపీలో మాత్రం 3,900 ప్రాజెక్టులు నమోదయ్యాయి. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో 4,000కు పైగా ప్రాజెక్టులు అధికంగా నమోదయ్యాయి. ఇక రెరాలో ఎక్కువ ప్రాజెక్టులు నమోదు కావడానికి హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి అధిక డిమాండ్ ఉండడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు బయర్స్ సేఫ్టీ కోసం, రెరా అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని అధికారులు చెప్తున్నారు. తమకు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు శరవేగంగా స్పందిస్తున్నారు. అలాగే తమ వద్ద నమోదు కోసం వస్తున్న రియాలిటీ సంస్థలకు అన్ని ఏర్పాట్లు చేశామని, దీంతో సులువుగా రెరాలో నమోదు అవుతున్నాయని వారంటున్నారు. దరఖాస్తు వచ్చిన తర్వాత నెల రోజుల వరకు సమయం ఉన్నప్పటికీ వేగంగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు టీఎస్ రెరా చైర్మన్ సత్యనారాయణ.
కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు. 700 ఆర్డర్ కంప్లైంట్స్ దాకా వస్తే ఇప్పటి వరకు 87లో ఈ ప్రొనౌన్స్డ్ ఆర్డర్స్ అండ్ ఆల్సో సమ్ 18 అమికబుల్ సెటిల్మెంట్ అయిపోయినాయి, పర్మనెంట్ సొల్యూషన్ అయిపోయింది. ఇంకొక 11 మనం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కు కన్సిలియేషన్ ఫోరమ్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది. తక్కినవి కూడా ఇప్పుడు హియర్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 3 రోజులు హియరింగ్ పెట్టుకొని చేస్తున్నాం. ఇప్పుడు పాత పెండెన్సీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1-2 months ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. అట్లే మనం కాజ్ లిస్ట్ ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్ చేసి టేకప్ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా స్థిరాస్తుల అమ్మకాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల్లో ప్రజలు ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని టీఎస్ రెరా చెప్తోంది. అలాంటి పరిస్థితి వస్తే బయ్యర్స్ కు చట్టపరమైన రక్షణ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓ మంచి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. తమ కష్టార్జితాన్నంతా వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పైసా కూడబెట్టి కొనుగోలు చేసే ఇల్లు లేదా ఇంటి స్థలం విషయంలో చేసే చిన్న తప్పులతో భారీగా నష్టపోతున్నారు ప్రజలు. తక్కువ రేటుకే సొంతిల్లు అంటూ ప్రీ లాంచింగ్ ఆఫర్లతో 100ల కోట్ల మోసాలకు పాల్పడుతున్నాయి కొన్ని సంస్థలు. అసలు ఇలాంటి మోసాలను గుర్తించి వాటికి ఎలా చెక్ పెట్టాలి? ఆస్తుల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రాపర్టీ కొనుగోలులో బీ కేర్ఫుల్. చిన్న పొరపాటు చేసినా అసలుకే ఎసరు. ప్రీ లాంచింగ్ ఆఫర్లతో మోసం చేస్తున్న కొన్ని సంస్థలు. ప్రాపర్టీ కొనుగోలులో జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న ఎక్స్పర్ట్స్. సొంతిల్లు ఈ మాట మనలో చాలా మందికి ప్రశాంతతనిచ్చే అంశం. కుటుంబ బాధ్యతల్లో ఉన్న ప్రతి వ్యక్తి సొంతింటి కోసం కలలు కంటారు. చిన్నదో పెద్దదో తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లేదా ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. తన కుటుంబానికి, తన బిడ్డలకు సెక్యూరిటీ ఉండేలా మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తుంటారు. అందుకోసం కొంతమంది తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బునంతా వెచ్చించి ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేస్తారు. మరికొందరైతే తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఈఎంఐగా చెల్లిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకుంటుంటారు. అయితే ప్లాట్స్, ఖాళీ స్థలాలు, నిర్మించిన ఇంటి కొనుగోలు విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న మోసాలు ఇలాంటి అంశాలను నొక్కి చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొన్ని రియాలిటీ సంస్థలు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తుంటాయి. నిబంధనలకు నీళ్లు వదిలి ప్రీ లాంచ్ ఆఫర్, తక్కువ ధర అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రముఖ కంపెనీలు వస్తున్నాయంటారు. భవిష్యత్తులో భారీగా రేట్లు పెరుగుతాయి అంటారు. గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తారు. తక్కువ ధరే కదా అని డబ్బులు చెల్లించారో ఇక అంతే సంగతులు. అదిగో ఇదిగో అంటూ బోర్డు తిప్పేస్తారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా అక్కడక్కడ కొన్ని రియాలిటీ సంస్థలు వినియోగదారులకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. కోట్లాది రూపాయలు పోగేసుకుని ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాయి. దాంతో లబోదిబో మనడం కస్టమర్ల వంతవుతోంది. అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. మరి ఇళ్ల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న మాటలను ఎలా కంపేర్ చేసుకోవాలి అనేది మనలో చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇల్లు లేదా ప్లాట్ లేదా ప్రాపర్టీ కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తరువాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ లేఅవుట్ లేదా నిర్మాణానికి సంబంధిత విభాగాల పర్మిషన్లు ఉన్నాయో లేదో పూర్తిగా చెక్ చేసుకోవాలి. తర్వాత క్షేత్రస్థాయిలో లేఅవుట్ లేదా భవన నిర్మాణ ప్రాంతం పనులను పరిశీలించుకోవాలి. నిర్మాణ సంస్థ చెబుతున్నట్లుగా ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తవుతుందా అనేది ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాట్లు, ఇల్లు, ఆస్తులు కొనుగోలు చేస్తున్న సందర్భంలో మోసపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలంటున్నారు నిపుణులు. ప్రాజెక్టులను పరిశీలించేటప్పుడు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ లేదా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇచ్చే పర్మిషన్లు సరైనవేనా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి.
అంతేకాకుండా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో మీరు కొనాలనుకుంటున్న ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలంటున్నారు అధికారులు. కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ కోసం టీఎస్ రెరా అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రాజెక్ట్ అనుకున్న టైంకు పూర్తి కాకుంటే అందుకు తగిన నష్టాన్ని కొనుగోలుదారుకు చెల్లించే అవకాశం రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుకు ఉంటుంది. రెరాలో ఒక ప్రాజెక్టు రిజిస్టర్ అయ్యిందంటే అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సరైనవిగా భావించేందుకు అవకాశం ఉంటుంది. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులు వారికి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారు. ఎవరైనా డెవలపర్స్ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలిస్తున్న సందర్భంలోనూ తప్పనిసరిగా సంబంధిత సంస్థల పర్మిషన్ నెంబర్లు, రెరా నెంబరు కూడా ముద్రించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ సరిచూసుకున్న తర్వాత కొనుగోలు చేస్తే ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చంటున్నారు అధికారులు. ఖచ్చితంగా మ్యాండేటరీ రావాల్సింది 500 స్క్వేర్ మీటర్స్ కానీ లేదా 8 యూనిట్స్ దాటినా కానీ మన రెరాకు ఆన్లైన్లో ఒక 18 ఐటమ్స్లో, అది కూడా కన్జ్యూమర్ ఆర్ హోమ్ బయర్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళు సబ్మిట్ చేయాలి. దాంట్లో ప్రధానంగా వాళ్ళ ప్లాన్ ఏంటి, దాంట్లో ఆల్ ఐటమ్స్ అండ్ వాట్ ఆర్ ద అప్రూవల్స్ అండ్ అథెంటికేటెడ్ కాపీ, ఒరిజినల్ కాపీ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇక ల్యాండ్ టైటిల్ విషయంలోనూ ఇన్ టైంలో ప్రాజెక్టు పూర్తి చేయటంలోనూ ఈ ప్రాజెక్టు కోసం వసూలు చేసిన డబ్బులు ఇక్కడ ఎక్కువ శాతం ఖర్చు చేయటంలోనూ రెరాలో నమోదు చేసుకునే డెవలపర్స్ తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తారు. అనుభవజ్ఞులైన లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్చర్స్ ఇచ్చిన పత్రాలు, లెక్కలు రెరాకు సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులో కొనుగోలుదారులకిచ్చిన హామీలకు కాకుండా ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు అదనపు సమయాన్ని బయర్స్ నుంచి బిల్డర్స్ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ టైంలో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కొనుగోలుదారులు రెరాను ఆశ్రయించవచ్చు. దాంతో వేగంగా న్యాయం జరగటమే కాకుండా కొనుగోలుదారులు ఒప్పందాన్ని రద్దు చేసుకోవటానికి, నష్టపరిహారం పొందడానికి వీలవుతుంది. సో తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందిన ప్రాజెక్టులు, రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టులో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవంటున్నారు అధికారులు. ఈ మా రిలేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఎస్టాబ్లిష్ అయినాక ఎట్టి పరిస్థితుల్లో వారానికి 2 సార్లు మేము మీటింగ్స్ కండక్ట్ చేసి 10 రోజుల్లోనే, యాక్ట్ ప్రకారం 1 మంత్లో ఇవ్వాలి, 10 రోజుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అట్లా స్పీడ్ పెరిగింది కనుక కంప్లైంట్స్ కూడా పెరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెరా ఎస్టాబ్లిష్ అయినాక ఎవరెవరైతే నెంబర్ లేకుండా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారో వాళ్ళ మీద పెనాల్టీస్ వేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ రూపాల్లో ప్రకటనలిస్తున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులను అడ్డంగా మోసం చేస్తున్నాయి. దీంతో ప్రాపర్టీ కొనుగోలులో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు ఎక్స్పర్ట్స్. లేకుంటే ఎంతో శ్రమ కోర్చి పైసా కూడగట్టి సంపాదించుకున్నదంతా నష్టపోవలసి వస్తుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే మౌలిక సదుపాయాల కల్పనతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా వెస్ట్ జోన్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందడం, రోడ్, మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణతో భారీగా అభివృద్ధి జరిగింది. ఇక బుద్వేల్లో హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించడంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి జోరు మీదుంది. తాజాగా మెట్రో కనెక్టివిటీతో బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో రియల్టీ రంగం వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న డెవలప్మెంట్, నూతన హైకోర్టు ప్రతిపాదనలతో బుద్వేల్లో రియల్టీకి జోష్. ఈ ప్రాంతానికి మెట్రో రైల్ కనెక్టివిటీ ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. సర్కార్ నిర్ణయంతో ఆశల పల్లకిలో రియల్టీ రంగం. మౌలిక వస్తువుల కల్పన పెరిగితే అందుకు తగ్గట్టుగా అభివృద్ధిలో మార్పులు వస్తాయి. సౌత్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్లో హైకోర్టు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త హైకోర్టు కోసం 100 ఎకరాల భూములను సర్కార్ కేటాయించింది. అనేక వసతులతో రాష్ట్ర హైకోర్టు నిర్మాణం జరగబోతోంది. ఇక 2వ దశలో మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయించిన బుద్వేల్లో హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతానికి కనెక్టివిటీ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. హైదరాబాద్ ORR కు బుద్వేల్ అతి సమీపంలో ఉంది. దీనికి తోడు పీవీ ఎక్స్ప్రెస్ వేపై కూడా ఉండడం బుద్వేల్, రాజేంద్రనగర్లకు కలిసొచ్చే అంశం. శంషాబాద్ ఎయిర్పోర్టుకు కొత్త హైకోర్టు సమీపంలోనే నిర్మాణం కానుంది.
ఇలా అనేక అంశాలు కలిసి రావడంతో రాజేంద్రనగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రియల్టీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రియల్టీ రంగానికి మంచి డిమాండ్ ఏర్పడింది. విశ్వనగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో అభివృద్ధి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2000 సంవత్సరం వరకు ఓ సాధారణ ఏరియాగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు ఐటీ ఆధారిత సంస్థల ఏర్పాటుతో అక్కడ ఒక్కసారిగా స్వరూపమే మారిపోయింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడంతో వెస్ట్ జోన్ లో డెవలప్మెంట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అనతి కాలంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు, భారీ నివాస సముదాయాలు వెలిశాయి. ఇప్పుడు శంషాబాద్ కు అతి సమీపంలో ఉన్న రాజేంద్రనగర్ బుద్వేల్లో 100 ఎకరాల్లో కోర్టు సముదాయం పూర్తయితే ఆయా పరిసర ప్రాంతాల్లోనూ డెవలప్మెంట్ యాక్టివిటీ భారీగా పెరగనుంది. హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. డిమాండ్ కు అనుగుణంగా అనేక కొత్త నివాస ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 5 స్టార్ హోటల్స్, మాల్స్ కూడా ఆ ప్రాంతానికి వస్తాయి. ఇలా నివాస వాణిజ్య కార్యకలాపాల కోసం చాలా స్పేస్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీంతో సౌత్ జోన్ రాజేంద్రనగర్ ప్రాంతంలో రియల్టీ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు హైవే ఉన్న షాద్ నగర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగం జోరు మీదుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ పాలసీ కాన్సెప్ట్ తో ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. షాద్ నగర్ సమీపంలోని కొందరుకు దగ్గర సుకేతన వెంచర్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దింది. రిసార్ట్తో సహా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న స్వర్గసీమ సుకేతన వెంచర్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పటిష్టమైన రోడ్ల నిర్మాణం, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా ఉన్నాయి. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొందుర్గ్ దగ్గర స్వర్గసీమ సుకేతన వెంచర్ 40.5 ఎకరాల్లో స్వర్గసీమ సుకేతన. స్వర్గసీమ సుకేతనలో మొత్తం 372 ఫ్లాట్లు. అందుబాటు ధరల్లో సుకేతన ఫ్లాట్లు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీగంధం మొక్కల పెంపకంతో ఫార్మ్ ల్యాండ్ వెంచర్లను అభివృద్ధి చేసి తనకంటూ ప్రత్యేక బ్రాండ్ను ఏర్పరచుకుంది స్వర్గసీమ. షాద్ నగర్ సమీపంలో ఇప్పటికే సిరుల సీమ పేరుతో 200 ఎకరాల్లో భారీ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో కొందుర్గ్ దగ్గర సుకేతన పేరుతో భారీ వెంచర్ ను లాంచ్ చేసింది స్వర్గసీమ. సుకేతన వెంచర్ అన్ని విధాలుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో షాద్ నగర్ కు చేరువలో ఉంది. కేవలం 25 నిమిషాల్లో షాద్ నగర్ నుంచి స్వర్గసీమ సుకేతనకు చేరుకోవచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సమయంలో సుకేతనకు వెళ్లిపోవచ్చు. పెట్టిన పెట్టుబడి 10 రెట్లు పెరగాలి అంటే అభివృద్ధి పనులని చాలా ముఖ్యం. అభివృద్ధి పనుల మీద ఆధారపడి పెట్టుబడి ముందు పెరగడం లేదా ఆగిపోవడం జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు గమనిస్తే లాస్ట్ టైం చూసినప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చేటప్పటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు అయిపోయింది. అలాగే కర్బ్ స్టోన్స్ పెట్టడం కూడా ఎన్నో లైన్లలో కంప్లీట్ అయింది. స్వర్గసీమలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ వెంచర్ లో పటిష్టమైన రోడ్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రోడ్లు దెబ్బతినకుండా సుమారు 5 అడుగులు తవ్వి రోడ్లను నిర్మిస్తున్నారు. ఇది స్వర్గసీమ సుకేతనలో డెవలప్మెంట్ వర్క్స్ నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు మనం రోడ్లో ఉన్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇది డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. ఆ పక్కన వెళ్తుందే అది వాటర్ పైప్ లైన్. ఆ క్రిందగా వెళ్లే పెద్ద పైప్ లైన్ వచ్చేటప్పటికి అది సివరేజ్ లైన్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ ఈ రోడ్లో మునిగిపోయినంత అయింది. కారణం ఏంటంటే ఈ రోడ్డుని సుమారుగా 5 అడుగుల కన్నా ఎక్కువ భాగం
తవ్వి దానిలో కింద నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే మేము ఇంత గుంటలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఇలా ఉండదు సుమా, ఇదంతా కూడా మళ్ళీ పైకి లేస్తుంది అన్నమాట రోడ్డు. ఎందుకంటే ఆ రోడ్లు భవిష్యత్తులో కూడా దెబ్బతినకుండా ఉండటం కోసం, స్ట్రెంత్ కోసం ఇలాంటి పద్ధతి అవలంబించాం. సుకేతనలో ప్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ను ఏర్పాటు చేశారు. ఇది మిషన్ మేడ్ కావడంతో మందంగా ఉండడంతో పాటు సాధారణ గోడ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు చుట్టూ 8 అడుగులతో కాంపౌండ్ నిర్మించడం వల్ల సేఫ్టీ, సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. సుకేతనాలో కాంపౌండ్ వాల్, ఇది మామూలు కాంపౌండ్ వాల్ కాదు, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్. ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ అని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండోయ్. దీనిలో ఏంటో తెలుసా, ఇదంతా కూడా మిషన్ మేడ్ అనమాట. చాలా మందంగా ఉంటుంది. ఇది ఏమాత్రం కూడా సాధారణమైన గోడకి దాని శక్తికి బలానికి తగ్గకుండా ఉంటుంది. 8 ఫీట్ హైట్ తోటి వెంచర్ చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాల్ పెడుతున్నాం. వెంచర్లో ప్లాట్లు వేయటం, చివరిదాకా తీసుకెళ్ళి అమ్మితే కాంపౌండ్ వాల్ పెట్టేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. స్వర్గసీమ అలా చేయకుండా వెంచర్ తక్కువ వేసి ఎక్కువ ల్యాండ్ మందే ఉంది కాబట్టి కాంపౌండ్ వాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. చక్కగా వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది. కాంపౌండ్ వాల్ వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇక గ్రీన్ పాలసీలో భాగంగా ఈ వెంచర్ లో చాలా చెట్లను నాటారు. ప్రతి ప్లాట్ కు మామిడి చెట్టు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల సౌందర్యంతో పాటు ఫలసాయం అందుతుంది. ఈ వెంచర్ లో భూమి అంతా ఎర్రమట్టి కావడంతో 150 మామిడి చెట్లను నాటారు. ఈ ప్రాజెక్టు విశాలంగా ఉండడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఆరోగ్యం స్వర్గసీమ సొంతమని సంస్థ చెప్తోంది. స్వర్గసీమ సుకేతన వెంచర్ అన్ని ప్రభుత్వ అనుమతులతో ప్రారంభమైంది. ఇప్పటికే డిటిసిపి అనుమతి తీసుకోవడంతో పాటు తెలంగాణ రెరాలో నమోదైంది. మొత్తం 40.5 ఎకరాల్లో 372 ఫ్లాట్లు వచ్చేలా సుకేతన ప్రాజెక్టును ప్లాన్ చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఈ వెంచర్లో 200, 267, 400, 534, 600 చదరపు గజాల వరకు వివిధ సైజుల్లో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. డిటిసిపి నిబంధనలకు అనుగుణంగా 30-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు, ఆకర్షణీయమైన ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సౌకర్యాలతో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన విశాలమైన పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ వంటి ఎన్నో సౌకర్యాలతో రెడీ అవుతోంది. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా స్వర్గసీమ సుకేతన రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షాద్నగర్ సమీపంలో సిరులసీమ 1, సిరులసీమ 2 ప్రాజెక్టుల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొందుర్గు దగ్గర సుకేతన వెంచర్ ను లాంచ్ చేయడంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. చెప్పిన ప్రకారం అన్ని హామీలతో ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో కస్టమర్లకు అప్పచెప్పి మరిన్ని రియల్ వెంచర్స్ ను ప్లాన్ చేస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10 TV.